హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య హోమ్ ఫుడ్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ముల్లంగి పచ్చడి రెడీ చేసుకుందాము. ముల్లంగిని ఎడ్జెస్ కట్ చేసుకుని పీల్ తీసుకోవాలి. పీల్ తీసుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎన్ని ముల్లంగిలు అయితే తీసుకుంటామో వాటికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి. నేనైతే ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని పచ్చిమిర్చి వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేయినాయి కదా, ఇప్పుడు కొన్ని ధనియాలు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే కట్ చేసి పెట్టిన కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఒక 2 మినిట్స్ ఇవి కూడా వేయించుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని తీసి మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు దీనిలో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుంటే తొందరగా కుక్ అయిపోతాయి ముక్కలు. ఓకే, మనకి ముల్లంగి ముక్కలన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ బంద్ చేసుకుందామండి. ముక్కలు చల్లగా అయ్యేలోపు పచ్చిమిర్చి అవన్నీ మిక్సీలో వేసుకున్నాం కదా, అది గ్రైండ్ చేసుకుందాం. దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, గ్రైండ్ అయింది కదా, దీనిలో 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ముల్లంగి ముక్కలు కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, రెడీ అయిపోయిందండి. చూసారు కదా, మెత్తగా పేస్ట్ లాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. కొంచెం ఆయిల్లో తాలింపు గింజలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చడి అంతా కూడా దీనిలో వేసుకోవాలి. ఎందుకంటే పెరుగు యాడ్ చేసాం కదా, ఒక 2-3 మినిట్స్ కొంచెం కుక్ అయితే టేస్ట్గా ఉంటుంది పచ్చడి. అంతే అండి, రెడీ అయిపోయింది పచ్చడి. మనకి ముల్లంగి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ముల్లంగి పచ్చడిలో ఫైబర్ కంటెంట్ అలాగే కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కనుక దీన్ని ఎక్కువగా తీసుకుంటే కనుక చాలా బెనిఫిట్స్ ఉంటుందంటండి. ఓకే, చూసారు కదా, నేనైతే ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.